సమ్మర్ వస్తుంది అంటే మనము 2 రకాల విషయాలకి భయపడుతూ ఉంటాం. ఒకటేమిటంటే విపరీతమైన ఎండలు, డీహైడ్రేషన్‌తో వచ్చే సమస్యలు. తర్వాత చిన్న పిల్లలు ఆడుకునే వయసు పిల్లలు మనం చెప్పిన మాట వినకుండా, ఇంట్లో జాగ్రత్తలు తీసుకోకుండా బయటికి వెళ్ళి వీధిలో ఆడుకోవడంతోటి 2, 3 రకాల ఇంజ్యూరీస్ ఆర్థోపెడిక్ సైడ్ నుంచి జరిగే అవకాశాలున్నాయి. సో, ఇక్కడ ఇంజ్యూరీ అయిన తర్వాత ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంజ్యూరీకి గురి కాకుండా ఉంటాము? అయిన ఇంజ్యూరీని మనము ఎట్లా కేటగరైజ్ చేయాలన్న విషయాలు మనం తెలుసుకుందాం. యూజువల్‌గా వీటన్నిటిని కలిపి ఆర్థోపెడిక్ ఇంజ్యూరీస్‌లో మెయిన్‌గా ఎక్కువగా అందరూ చిన్నపిల్లలకు గురయ్యేది ఎవరు అంటే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్. ఇక్కడ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అంటే ఖచ్చితంగా స్పోర్టింగ్ యాక్టివిటీలోనే అవ్వాలని లేదు. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే అవ్వాలని లేదు. ఏదైనా ఒక మూవ్‌మెంటు రిపీటెడ్‌గా తక్కువ టైంలో చేస్తే దట్ ఈస్ ద స్పోర్టింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో, స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఏసీఎల్ లిగమెంటు చాలా సాధారణంగా చాలా ఫ్రీక్వెంట్‌గా మోకాళ్ళ లోపల కట్ అయిపోతుంది. దాంతో పాటు పై ఎముకకి, కింది ఎముకకి మధ్యలో ఉన్న కుషన్ కట్ అయిపోతుంటుంది. తర్వాత మోకాళ్ళ లోపల ఉండే ఇంకొక లిగమెంట్ అయిన పీసీఎల్ కానీ, బయటి పక్క ఉండే ఎంసీఎల్, ఎల్సీఎల్ గానీ కట్ అయిపోయే అవకాశాలున్నాయి. సో, ఇవి ఇంజురీస్ గురి అయినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలంటే మోకాల్ని కదలకుండా పట్టుకోవాలి. కదలకుండా పట్టుకొని దానికి చిన్న సపోర్ట్ లాంటిది ఏమైనా పెట్టాలి. స్ప్లింటింగ్. ఏది స్ప్లింట్ దొరకకపోతే కనీసం ఒక న్యూస్ పేపర్‌నైనా గానీ ఫోల్డ్ చేసి మోకాలు చుట్టూ టైట్‌గా లేని బ్యాండేజ్ చుట్టి దగ్గరలో ఉన్న సెంటర్‌కి, ఆర్థోపెడిక్ సెంటర్‌కి, ట్రామా సెంటర్‌కి, ఫిజియోథెరపీ సెంటర్‌కి తీసుకెళ్తే వాళ్ళు చూసి నిర్ధారణ చేస్తారు. ఇక్కడ మనం చేయకూడనిది తెలుసుకుంటే తెలిసిపోతుంది. కాలుని ఎక్కువగా కదిలించకూడదు, వేడి పెట్టకూడదు, మసాజ్ చేయకూడదు. మరి ఏమి చేయాలి? రెస్ట్ ఇవ్వాలి, స్ప్లింట్ పెట్టాలి సపోర్ట్‌కి, ఐస్ పెట్టాలి, కాలు ఎత్తులో పెట్టుకోవాలి. ఇవి తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి అవసరాన్ని బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్‌లో డయాగ్నోసిస్ చేయడమా, లేదా ఎక్స్‌రే తీసి డయాగ్నోసిస్ చేయడమా, అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాన్ చేయాలని మనకు తెలుస్తూ ఉంటారు. ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ కాకుండా ఇంకొకసారి బోనీ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంది. నిన్ననే క్లినిక్‌లో చూశాను. చిన్న పిల్లవాడు ఎగ్జామ్స్ అయిపోయాయన్న ఆనందంలో మంచం మించి ఎగిరి దూకి కింద పడుతూ చేతిలో 2 ఎముకలు విరగ్గొట్టుకున్నాడు. 6 సంవత్సరాలు ఉంటాయి బాబుకి. సో, ఆ 2 ఎముకలు విరిగిపోయాయి. చూడండి, సమ్మర్ హాలిడేస్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. తల్లిదండ్రులకి ఎంత మనోబాధ ఉంటుంది. అందుకని కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో, ఇట్లా చేతిలో గానీ, కాళ్ళలో గానీ ఏదైనా గానీ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే సేమ్ రైస్ రెజీమ్ అంటారు. అంటే ఆర్ఐసీఈ. ఒక రెస్ట్ తీసుకోవడము, ఇమ్మొబిలైజ్ చేయడం అంటే కదలకుండా దాన్ని పట్టీల్లాంటివి కట్టడం. తర్వాత ఐస్ ప్యాక్ పెట్టడం. తర్వాత ఎలివేషన్‌లో ఉంచితే ఏమవుతుందంటే నొప్పి తగ్గుతూ ఉంటుంది. అక్కడి నుంచి మనం దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సెంటర్‌కి తీసుకెళ్తే వాళ్ళు చూసి మనం నిర్ణయం చేసుకుంటారు. ఇక్కడ పైన చెప్పిన లిగమెంట్ ఇంజ్యూరీస్‌లో కానీ, కింద చెప్పిన బోన్ ఫ్రాక్చర్స్‌లో గానీ అలార్మింగ్ సింప్టమ్స్ అని కొన్ని ఉంటాయి. తక్కువ టైంలో స్వెల్లింగ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే, చర్మం మీద నీటి బుడగల్లాంటివి వస్తే, కాలు లోపల పారాస్థీసియాస్ అంటే టింగ్లింగ్ గానీ, నమ్‌నెస్ కానీ, విపరీతమైన పెయిన్ గానీ, లేదా కాలు రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల ఎర్రగా ఉండాల్సిన ఎక్స్‌ట్రిమిటీ అది పాలిపోయి ఉంటే, ఇక్కడ రక్తనాళంకి కూడా దెబ్బ తగిలింది అని అర్థము, నరాలకు దెబ్బ తగిలింది అని అర్థము. సో, ఇక్కడ మాత్రం సాధ్యమైనంత తొందరలో ఏ ట్రీట్మెంటు మనము అంటే మల్టిపుల్ ఒపీనియన్స్ కానీ, జాగు చేయకుండా తొందరగా డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోతే దాని కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లాంటిది ఏమన్నా ఉందా, న్యూరోవాస్కులర్ ఇంజరీ లాంటిది ఏమన్నా ఉందా అనేది డాక్టర్లు మనం చెక్ చేస్తూ ఉంటారనమాట. ఓవరాల్‌గా సఫిషియంట్ వార్మప్ చేసుకునేసి ప్రాపర్‌గా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫ్రాక్చర్‌ల నుంచి కానీ, లిగమెంట్ ఇంజరీస్ నుంచి గానీ మనం బయటపడే అవకాశం ఉంది. ఇక ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లిగమెంట్ ఇంజరీకి ఎట్లా రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి, సర్జరీ ఎప్పుడు చేయాలి, ఫిజియోథెరపీ ఎట్లా చేయాలి, పట్టీలు ఎట్లా కట్టాలి, ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది మీరు, మీ డాక్టర్ గారు, మీ పేషెంట్ కూర్చునేసి మీరు నిర్ణయం తీసుకోవడంతోటి రిజల్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీస్‌కి ఎక్కువగా గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి, తర్వాత డీహైడ్రేషన్‌కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఈ వేసవి ముందు వేసవిల కన్నా గానీ, ఈ వేసవిలో ఇంకా ఎక్కువగా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఎంత జాగ్రత్తగా ఉంటే సమ్మర్ హాలిడేస్ అంత హ్యాపీగా గడిచిపోతాయి. అంత ఆరోగ్యంగా ఉంటారు.
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లోకి అంత ఆరోగ్యంగా, హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వెళ్తారు. ఇంకా స్పోర్ట్స్ ఇంజరీకి సంబంధించిన డౌట్స్ కానీ, లేకపోతే ఫ్రాక్చర్ సంబంధించిన డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు కింద పోస్ట్ చేయండి. మేము దానికి తగ్గ ఆన్సర్‌లు తయారు చేసి మీకు మళ్ళీ మళ్ళీ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం.